హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నాం. వచ్చిందండి మీ అల్లరి పిల్ల. రాకూడదా? రావచ్చు అమ్మ. మీ అల్లరి పిల్లని ఏమన్నా అంటే నన్ను కొట్టేటట్టు కూడా ఉన్నారండి. అమ్మకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, మాకే ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆమెను బలకరీయడమే ఎక్కువైపోయారు. మమ్మల్ని ఎవరో గుర్తించట్లేదని బాధేస్తుందండి నాకు. ఏంటండో మీరేంటి వంటగదిలో పెద్ద పెద్ద పరికరాలు పట్టుకొని చూపిస్తున్నారు? ఏంటి పెద్ద వంటలే చేస్తున్నారా ఏంటి? అవునండి, మీకు తెలియదా, క్రిస్మస్ పండగ కదా, అందుకోసమని సంబరాలంటే పండగ చేస్తున్నానండి. పిండి వంటలు అనమాట. అబ్బా, మీరు పిండి వంటలు చేస్తున్నారా? ఏంటో మీకు పిండి వంటలు వచ్చారు మాకు తెలియదే. ఏంటండి, నా మీద నాకే నమ్మకం లేదన్నాడు, మీకు కూడా నమ్మకం లేదా? అయ్యయ్యో, అలాగైతే అలాదండి. ఫస్ట్ టైం అండి, నిన్న సలివిడి వచ్చింది కదా తాంబూలంలో. ఇంకా అయితే తాంబూలంలో వచ్చిన సలివిడిని అరిసెలు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇలా ప్రిపేర్ చేయడం. అసలు ట్రై చేద్దాం అనుకొని సెల్లో చూసి, మన దగ్గర ఏం పరికరాలు లేవు ఈ అరిసెలు చేయడానికి, ఎలా చేయాలని చూసి నాకు అరిసెలు తినాలనిపించేసింది అనమాట. ఇంకా అందుకోసం అయితే అరిసెలు చేసేద్దాము, కొంచెం పిండి ఉంది కదా అనిపించేసేసి అరిసెలు ట్రై చేశాను అనమాట. ఇంకా మీ అల్లరి పిల్ల అయితే, ఏంటి మమ్మీ 7 ప్రయోగాలు చేసేస్తున్నావు అని అనేసింది అనమాట. క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, అందుకోసమని అరిసెలు చేసేస్తున్నానంటే, అబ్బో ఏంటి నువ్వు అరిసెలు కూడా చేస్తావా, నీకు కూడా వచ్చాయి ఇలాంటి వంటలు అని అయితే పెద్ద పరువే తీసేసిందండి నా పరువు అయితే. ఇవన్నీ రాండి, ఏవో కొత్త వేస్తుంది, భయం వేస్తుంది అంటండు. ఇంకా ఏం చెప్పాలి, నా మీద నాకే నమ్మకం లేదనుకుంటే మీ అల్లరి పిల్లకి ఇంకా నమ్మకం లేకుండా పోయింది. చూడండి ఏం చేస్తాం. సరేలేండి, ఎలా వస్తాయో వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా. ఫైనల్లీ ఫెయిలా సక్సెస్ అనేది అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్రయోగాలు చేయడం అనమాట. అసలు నాకే నవ్వు వస్తుంది కూడా అనమాట. అబ్బా, నన్ను అసలు మాట్లాడినివ్వదండి ఈ పిల్ల ఉందే. నేనే అసలు టెన్షన్ పడుతున్నా, నాకు భయం వేసేస్తుంటే మధ్యలో వచ్చేసేసిద్ది ఆయిల్ ఎక్కడ పడిద్దో అని నాకు ఇది ఒక టెన్షన్ అనమాట. ఈ వీడియో అరిసెలు ఎలా చేయాలి అనే దానికి యూట్యూబ్లో ఎన్ని సెర్చ్ చేశానండి. ఎందుకంటే మన దగ్గర అరిసెలు చేసే గంటలు అట్లాంటివి ఏం లేవు అనమాట. ఫైనల్లీ ఎవరో ఒకళ్ళు అరిసెలు గంటలు లేకపోయినా కూడా అరిసెలు చేయొచ్చని ఈ స్మాషర్తో మనం పప్పు అది స్మాష్ చేస్తాం కదా, దాంతో చూపించారనమాట. ఓహో, ఈరోజు నేను అరిసెలు చేసేయొచ్చని ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా అరిసెలు ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకా నేనైతే మీ అల్లరి పిల్లకి చెప్పేసి క్రిస్మస్ పండగ కోసం నీకు మంచి స్నాక్స్ అయితే తయారు చేసేసాను అనమాట. అబ్బా, ఇంకా చాలులే చెప్పించాలి అమ్మ, నువ్వు చేసేది అది వచ్చేది ఇదని సక్సెస్ ఏనా అని అనేసింది అనమాట ఒకటే మాట. సరేలే, మీకైతే ఏమనిపిస్తుందో చెప్పండి, అరిసెలు చేశానంటారా చేయలేదంటారా? ఫస్ట్ టైం అండి నేను ఇలా చేస్తుంటే నాకే నవ్వు వచ్చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటివన్నీ పెద్దోళ్ళు అంటే బాగా ప్రాక్టీస్ ఉన్నోళ్ళు, పెద్దవాళ్ళు, మన నానమ్మలు అమ్మమ్మలు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వీళ్ళకి తప్పితే ఇలాంటివన్నీ రావు. ఎందుకంటే మనం ఇలాంటివి చెయ్యం కదా, మనకు రావు కదా, అసలే భయము. ఇంకా చలివిడి అలాంటిది పట్టడం అంటే అసలు సక్సెస్ కూడా ఇద్దో లేదో, కానీ చలివిడి ఉంది కాబట్టి ఇలా ప్రయోగాలు చేస్తున్నామండి. నిజంగా మీకు అయితే అరిసెలు వస్తే కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇంకా ఫస్ట్ అరిసె అయితే వేసేసానండి ఆయిల్లో. కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసాను. అసలు మళ్ళీ నెయ్యి వేస్ట్ అయిపోయింది, అరుస్తుందేమో ఏమో పోవడం మీ అల్లరి పిల్ల. ఈ రాకపోతే దేవుడి దయవల్ల దండం పెట్టుకుని అలా చేస్తున్నాను నేనైతే, ఈ అరిసె సక్సెస్ కావాలని. ఏదో 3 పువ్వులు 6 కాయల్లాగా పర్వాలేదు అని అనిపించేసిందండి నాకైతే. ఫైనల్లీ ఇలా అరిసె చేసేసాక చాలా హ్యాపీగా అనిపించేసేసిందండి. ఇంకా నేను నెక్స్ట్ ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అయితే అరిసెల వంటలు ఇలాంటివన్నీ వంటలు చేసేసేసి ఇంక సేల్ చేసేసుకోవచ్చని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేసింది నా మీద నాకే. ఇంకా అమ్మో, నేను ఇలా మాట్లాడుతుంటే నాకన్నీ ఇలా గుడ్లు వేసుకొని చూస్తుందండి. ఏంటి నువ్వు వంటలు చేసి అమ్ముతావా అన్నట్లు చూస్తుంది. ఏంటండి, అరిసెలు చేయడం వచ్చేసింది కదా ఇంక నాకు. అరిసెలు, చక్రాలు, చెక్కలు, జంతికలు, మురుగులు ఇలాంటివన్నీ పెట్టేసేసుకొని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీ అల్లరి పిల్ల నవ్విస్తుందండి నన్ను. ఒక దాంట్లో అన్నీ పెట్టేసేసి మీ అల్లరి పిల్ల వంటలు అని పెట్టేసేస్తారనమాట. అంటే వంటలు అంటే అసలు ఏమనాలి, అల్లరి పిల్ల స్నాక్స్ అనే ఒక వెబ్సైట్ లాంచ్ చేసి దాంట్లో ఇవన్నీ తినే ఈ వంటలన్నీ మనం తయారు చేద్దామా, అంత లేదని చెప్పేసేసింది మీ అల్లరి పిల్ల. ఇంకెక్కువ చేయొద్దు, ఎక్కువ మాట్లాడొద్దని. ఫైనల్లీ ఎలాగలా కష్టపడి అయితే ఒక 6 అరిసెలు 7 అరిసెలు అయితే చేసేసానండి. కాకపోతే నాకు ఏమనిపించిందంటే కొంచెం పలచగా వచ్చిందనమాట. బాగున్నాయి అరిసె కూడా, కొంచెం మందంగా ఉంటే బాగుండు అరిసె అనేది అనిపించేసింది. మందం చేయాలా అరిసె, పిల్లలు పలచగానే చేసుకోవాలా? మీరైతే చెప్పండి అబ్బా, నాకు పెద్దగా తెలియదులే కానీ ఈ అరిసెల గురించి. ఎప్పుడు అమ్మ చేస్తుంటే మనం తినడమే, మన దాకా వస్తేనే కదా ఇది తెలిసేది. ఇప్పుడే తెలిసి వచ్చిందనమాట. ఇంక ఇలా ఉంటుంది.
ఇదిగోండి మీ అల్లరి పిల్ల వచ్చేసిందండి. అసలే ఇక్కడ నూనె భయం వేసేస్తుంది. అమ్మా నేను చేసేదాకేమో నా మీద కాన్ఫిడెన్స్ లేదు, చేసాకేమో అరిసి ఎప్పుడు ఇస్తానని వెయిటింగ్లో ఉంది. ఇంకా ఒక్కొక్కటి వేస్తూ కొంచెం ఫస్ట్ అయితే ఒక్కొక్కటి అయితే వేసేసాను అనమాట. మళ్ళీ వస్తాయో రావో, అది ఇరిగిపోద్దేమో అని. తర్వాత అయితే కొంచెం ఒక 2-3 ట్రై చేశాను. నా మీద నాకైతే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. అంటే చలివిడి మనం చేయలేదు కాబట్టి వచ్చింది. ఇంకా మనం చేస్తే చలివిడి వస్తుందా రాదా అనేది కూడా నాకైతే తెలియదులే. కానీ దాన్ని పాకం పట్టాలి కదండి, ఆ పాకం అంతా పర్ఫెక్ట్గా రావాలి ముందు. ఇక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట. ఈ గంట పెట్టి వత్తాలి కదా, ఒక్కోసారి మర్చిపోయి ఆ ప్లేట్ మీద పెట్టేసేసి ఒత్తేసేస్తున్నా, కొంచెం హడావుడి అన్నట్టు. కానీ అండి అరిసెలు చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చండి. మా ఇంట్లో అయితే అమ్మ నాన్న ఇద్దరు చేస్తారనమాట. అసలు నిజంగా అసలు పెద్దవాళ్ళకి ఇలాంటి భలే వచ్చి అనిపిస్తుంది, బాగా హ్యాపీగా అనిపించేసింది. వీటికి మనం తయారు చేసేటప్పుడు బియ్యం కూడా 2 days ఏమో నానబెడతారండి. అసలు వెంటనే కూడా కాదు, మిల్లుకు పట్టిస్తారు. మిల్లు కంటే ఇప్పుడు వచ్చేసినాయిలే, కానీ వెనక అయితే ఇంకా రోట్లోనే దంచేవాళ్ళు కదా. అబ్బా ఎలా దంచేవాళ్ళో ఏమో కానీ ఇక అదొక సరదాగా ఉండేది. నేను అలా అరిసెల పిండి దంచేటప్పుడు జల్లెడ పడడానికి అయితే కూర్చునేదాన్ని. నాకు చాలా హ్యాపీగా అనిపించి చాలా బాగుండేది. ఆ పిండిని ఇలా గుప్పెళ్ళలో పిసుగుతో మెత్తగా బాగుంటుంది కదా, ఇంకా దాంతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అది పిండి జల్లెడ పడడానికి ముందు హ్యాపీనెస్ కన్నా పిండితో ఆడుకునే హ్యాపీనెస్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. రోకళ్ళు ఏంటో నాకు కొంచెం అన్నీ గుర్తొచ్చేసేస్తున్నాయి. ఇంకా రోళ్ళు రోకళ్ళు భలే ఉంటుంది కదా సరదాగా. ఆ సరదానే వేరండి. పండగలు అంటేనే ఇంతే. క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇంకొచ్చేస్తుందంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? అరిసెలు, చక్రాలు, చెక్కలు. మీరైతే ఏం ప్రిపేర్ చేసుకుంటారు? మేమైతే కంపల్సరీగా అరిసెలు, చక్రాలు అయితే చేసేసుకుంటామండి. ఏంటి నువ్వు చేస్తావా అని అనుకుంటున్నారు కదా, నేను చెయ్యనులే, అమ్మ చేస్తుంది. మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, ఇంకా ముందు ముందు చూద్దాం చేస్తామా లేదా అనేది మీరే చూడండి, తెలిసింది మీకు కూడా. తినడానికి అయితే చాలా బాగున్నాయండి అరిసె అయితే. మటుకి నాకు అదే పలచగా వచ్చింది, అదే డౌట్ వచ్చింది. నేను మందంగా ఉండాలేమో అని అనిపించింది అనమాట. అరిసె అయితే మందమే ఉండాలా పలచనే ఉండాలా? మీరైతే మర్చిపోకుండా గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఫైనల్లీ మన అరిసెలు అయితే ఎలా కలర్ రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగున్నాయండి. అందరం కొట్టుకొని తలా 2 అరిసెలు అయితే తీసుకున్నాం. ఫైనల్లీ ఒక అరిసె అయితే ఎక్స్ట్రా ఉంది. ఆ అరిసె అయితే ఎవరు తిన్నారో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. 7 అరిసెలు ఉన్నాయండి. 7 అరిసెల్లో మేము 4 ఉన్నాం కదా ఇంట్లో, 4కి తలా 2 తీసుకున్నాం. ఇంకొక అరిసె ఎక్స్ట్రా ఉంది. ఆ అరిసె ఎవరు తిన్నారని మీరు గెస్ట్ చేస్తున్నారు కామెంట్ చేసేసేయండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.